హలో ఎవ్రీవన్, ఐ యామ్ కార్తిక్. వెల్కమ్ టు కార్తిక్ టెక్ ట్యూబ్ 11. ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, మన ల్యాప్టాప్లో ఏదైనా యాప్కు సంబంధించిన ఇంటర్నెట్ యాక్సెస్ను ఎలాగ బ్లాక్ చేయాలి అనేది ఈ వీడియో టాపిక్ ఫ్రెండ్స్ మనకు. సో ప్రాక్టికల్గా నేను బ్లాక్ చేసి కూడా చూపిస్తాను, వర్క్ అవుతుందా లేదా ఇంటర్నెట్ అనేది. మనం బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఆ యాప్ను ఓపెన్ చేసి ఇంటర్నెట్ యూజ్ చేయాలి అని చూస్తే ఆ యాప్కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది అయితే ఉండదు మన ల్యాప్టాప్లో. సో బ్లాక్ చేసుకున్న దాన్ని మళ్ళీ అన్బ్లాక్ ఎలాగ చేసుకోవాలి, ఇంటర్నెట్ యాక్సెస్ మళ్ళీ ఎలాగ బ్యాక్ తెచ్చుకోవాలి అనేది కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేకి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా మీ ల్యాప్టాప్లో కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ విండోస్ బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కంట్రోల్ అని సెర్చ్ చేసినా మీకు కంట్రోల్ ప్యానల్ అనేది కనిపిస్తుంది. సింపుల్గా కంట్రోల్ ప్యానల్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు విండోస్ డిఫెండర్ ఫైర్వాల్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇందులోకి అయితే మీరు వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. సో ఇక్కడ మీరేంటంటే ఇక్కడ ఇన్బౌండ్ రూల్ అనేది ఉంటుంది అండ్ ఆల్సో అవుట్ బౌండ్ రూల్ అనేది ఉంటుంది. ఇవైతే క్రియేట్ అనేది చేసుకొని మనం బ్లాక్ అయితే చేయాలి అనమాట. సో బ్లాక్ చేసే ముందే నేను చూపిస్తాను ఆ యాప్ అనేది ఇంటర్నెట్ వర్క్ అవుతుందా లేదా ఆ యాప్ అనేది. సో ఈ వీడియోలో నేను క్రోమ్ బ్రౌజర్కు సంబంధించిన ఇంటర్నెట్ యాక్సెస్ అనేది బ్లాక్ చేసి చూపించబోతున్నాను. ముందుగా నేను ఏంటంటే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి అది వర్క్ అవుతుందా లేదా ఇంటర్నెట్ అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, నేను జస్ట్ కార్తిక్ టెక్ టీవీ 11 అని సెర్చ్ చేశాను. ఇక్కడైతే మనకు వర్క్ అవుతుంది అనమాట. బ్రౌజర్ అనేది అయింది, ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే ఈ బ్రౌజర్ అనేది నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఏంటంటే ఇన్బౌండ్ రూల్ అనేది క్రియేట్ చేద్దాం. దాని తర్వాత అవుట్బౌండ్ రూల్ కూడా క్రియేట్ అనేది చేయాలి. సో ఇన్బౌండ్ రూల్లోకి రండి. ఫస్ట్ మీరు ఇక్కడ న్యూ రూల్ అని కనిపిస్తూ ఉంటుంది, దీని మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే జస్ట్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ అనేది. ఇది పెట్టారనుకోండి, మీరు మీ ల్యాప్టాప్లో ఏవైతే ఉంటాయో యాప్స్ అనేవి మొత్తం అన్నిటికీ బ్లాక్ అనేది అయిపోతుంది ఇంటర్నెట్ యాక్సెస్ అనేది. సో అలాగైతే ఎప్పుడు చేయకండి. సెకండ్ ఆప్షన్లోకి అయితే మీరు వెళ్ళండి. డైరెక్ట్ ఇదే వస్తుంది డిఫాల్ట్గా. రాకపోయినా కూడా ఇక్కడ చెక్ చేసుకోండి ఆప్షన్ అనేది. దిస్ ప్రోగ్రామ్ పాత్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే పాత్ అనేది ఇవ్వాలి. ఏ యాప్కు సంబంధించిన ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రిమూవ్ చేయాలి అనుకుంటున్నారో ఆ యాప్ పాత్ అనేది ఇవ్వండి ఇక్కడ. సో డైరెక్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రోగ్రామింగ్ ఫైల్స్లోకి నన్ను తీసుకొని వచ్చింది. మిమ్మల్ని వేరే పాత్కు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. నేను క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్పాలి కాబట్టి ఫస్ట్ నుంచి చెప్తాను. ఫస్ట్ మనం దిస్ పీసీలోకి వద్దాం. సో ఫస్ట్ దిస్ పీసీలో నుంచి సి డ్రైవ్లోకి అయితే వెళ్ళాలి. మనం సి డ్రైవ్లోనే మన యాప్కు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సి డ్రైవ్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకు ప్రోగ్రామింగ్ ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇందులో మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. మీకు ఏ యాప్ కావాలి అనుకుంటారో ఆ యాప్ అనేది, ఆ యాప్ నేమ్తో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం క్రోమ్ బ్రౌజర్కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది రిమూవ్ చేద్దాం అనుకున్నాం కదా, అది ఎత్తుక్కోవాలి ఇక్కడ మీకు ఎక్కడ ఉందనేది. లేదా సెర్చ్ కూడా చేసుకోవచ్చు. క్రోమ్ అనేది డైరెక్ట్ గూగులే కాబట్టి ఇక్కడ గూగుల్ ఫోల్డర్లో ఉంటుంది మనకు. ఇంకా మిగిలినవన్నీ మీరు చూసుకోవచ్చు. డైరెక్ట్ ఆ ప్రోగ్రామింగ్ ఫైల్తో మీకు నేమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ. సో అక్కడ నుంచి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలి. జస్ట్ మనం గూగుల్లోకి వెళ్తున్నాను ఫోల్డర్లోకి. ఇక్కడ క్రోమ్ ఉంది కదా, క్రోమ్లోకి వెళ్దాం. ఇక్కడ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఇందులోకి వెళ్తే ఇక్కడ మన క్రోమ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫ్రెండ్స్, ఈఎక్స్టీ ఫైల్ ఇది. సో దీన్ని సెలెక్ట్ అనేది చేసేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఈఎక్స్టీ ఫైల్ అనేది. సో దీన్ని ఎక్స్టెన్షన్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ రైట్ క్లిక్ అనేది చేసి ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళారంటే మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈఎక్స్టీ ఫైల్ అనేది .ext. ఓపెన్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకు పాత్ అనేది ఇచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసేయాలి. సో ఇక్కడ మనం ఏంటంటే బ్లాక్ అనేది చేయాలి కాబట్టి బ్లాక్ ద కనెక్షన్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ మొత్తం అన్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. 3 సెలెక్ట్ అనేది చేసి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేశారంటే ఆ రూల్కి మీరు ఒక నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను సింపుల్గా క్రోమ్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఫినిష్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకు రూల్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్లాక్ అయినట్టు మనకైతే కనిపిస్తుంది. క్రోమ్ అనే నేమ్ అయితే ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి అవుట్ బౌండ్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అనేది చేయండి ఇక్కడ. సో ఇక్కడ కూడా న్యూ రూల్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ పాత్ అనేది ఇంతకుముందు ఏదైతే పాత్ ఇచ్చారో ఆ పాత్ ఇక్కడ ఇచ్చేయచ్చు. సో జస్ట్ బ్రౌజ్ మీద క్లిక్ చేస్తే మనం ఇంతకుముందు పాత్ అనేది ఓపెన్ చేసాం కాబట్టి డైరెక్ట్ ఈ పాత్కి వచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసి ఇక్కడ ఓపెన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ డైరెక్ట్ బ్లాక్ ద కనెక్షన్ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ అయిపోయింది. మీకు ఒకవేళ వేరే ఆప్షన్ ఉందనుకోండి, ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు సెలెక్ట్ చేసాం కాబట్టి ఇది అలాగే సెలెక్ట్ అనేది చేసుకుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసి ఇవి మొత్తం టిక్ మార్క్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఒక నేమ్ అనేది ఇవ్వాలి మీరు. సో నేను క్రోమ్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ ఫినిష్ మీద అయితే క్లిక్ చేసేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేసి నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ. సో ఎక్కడైతే మీరు చూసుకోవచ్చు క్రోమ్ అనేది మనకు ఇన్బౌండ్ అనేది క్రియేట్ అయింది, ఇన్బౌండ్ రూల్ అనేది. అండ్ ఆల్సో అవుట్బౌండ్లోకి కూడా వెళ్ళి మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా క్రియేట్ అనేది అయిపోయింది. ఇలాగ క్రియేట్ అనేది అయిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేసి నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. సో క్రోమ్ అయితే ఓపెన్ చేసాం. ఇప్పుడు సెర్చ్ చేసి చూద్దాం దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు కార్తిక్ టెక్ టీవీ 11 అని నేను టైప్ చేశాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లోడ్ అయితే అవుతుంది. సో ఇంటర్నెట్ యాక్సెస్ అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇదైతే రీచ్ కాకుండా అనమాట ఆ సైట్కి అనేది, మనకు ఆ పేజ్కి అయితే రీచ్ అవ్వకుంది.
సో ఇప్పుడు మనం అన్బ్లాక్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది. సో మళ్ళీ ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఇన్బౌండ్ అని కనిపిస్తుంటుంది కదా, ఇక్కడ మీరు ఏదైతే క్రియేట్ చేసి ఉంటారో దాని మీద క్లిక్ అనేది చేయండి. ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ మనకు డిలీట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంటుంది. సింపుల్గా డిలీట్ మీద క్లిక్ చేసి ఎస్ మీద క్లిక్ చేసేయండి, అది డిలీట్ అనేది అవుతుంది. అండ్ ఆల్సో అవుట్ బౌండ్ రూల్ కూడా మనం డిలీట్ అయితే చేయాలి. సో సెలెక్ట్ అనేది చేసుకుంటే ఇక్కడ డిలీట్ అని ఉంటుంది, జస్ట్ ఎస్ మీద క్లిక్ చేసేయండి, మనకు డిలీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు డైరెక్ట్ లోడ్ అయితే అయిపోయింది అనమాట బ్యాక్ ఎండ్లో ఇది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఏదైనా యాప్కి సంబంధించిన ఇంటర్నెట్ యాక్సెస్ అనేది బ్లాక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్గా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేసుకోండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మనం 10K సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోవాలి. ఫాస్ట్గా సబ్స్క్రైబ్లు అనేది చేయండి మన ఛానల్ను. మన ఛానల్లో ఉన్న రీసెంట్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ సైడ్ 2 వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ 2 వీడియోస్ మీద కూడా ఒక లుక్ అనేది వేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.